అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఇలా 4 అంశాల్లో చెందడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. బ్యారేజ్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే కుంగిపోయిందన్నారు. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది. పిల్లర్లు కుంగిపోవడానికి ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత, సామర్థ్యం తక్కువగా ఉందని కమిటీ తెలిపింది. బ్యారేజ్ లోడ్ వల్ల ఎక్కువగా ఎగువన ఉన్న కాంక్రీట్ కూడా తొలగిపోయిందని కమిటీ తేల్చింది. ఇక బ్యారేజ్ను పునరుద్ధరించే వరకు చేపట్టాల్సిన చర్యలు కూడా కమిటీ సూచించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఇలా 4 అంశాల్లో చెందడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. బ్యారేజ్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే కుంగిపోయిందన్నారు. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది. పిల్లర్లు కుంగిపోవడానికి ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత, సామర్థ్యం తక్కువగా ఉందని కమిటీ తెలిపింది. బ్యారేజ్ లోడ్ వల్ల ఎక్కువగా ఎగువన ఉన్న కాంక్రీట్ కూడా తొలగిపోయిందని కమిటీ తేల్చింది. బ్యారేజ్ను పునరుద్ధరించే వరకు చేపట్టాల్సిన చర్యలు కూడా కమిటీ సూచించింది. కుక్కతో ఒకదాగి కూలిపోయిందట. అలాగే ఉంది వాళ్ళ కేసీఆర్ తీరు. మరి తానే ఒక పెద్ద పనిమంతుడని, తనకంటే గొప్ప ఇంజనీరు ఎవరున్నారని 1,00,000 కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం పరిస్థితి ఇవాళ ఇటుక మేడల కుంగిపోతూ ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజల గుండెలు కరిగిపోతూ ఉన్నాయి. ఈ 1,00,000 కోట్ల సంపద తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఆవిరైపోతున్నది. కాబట్టి మరి దీనికి బాధ్యత వహించి నైతికంగా ఈరోజు మరి ఆ యొక్క ఇరిగేషన్ మంత్రి రాజీనామా చేసి చంపలు వేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రేపు మేము భారతీయ జనతా పార్టీ బృందం కూడా ఈ అన్నారం యొక్క మరి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా రేపు మరి పర్యటించి ఆ యొక్క లోపాలు మరి తెలంగాణ సమాజానికి మరి తెలియజెప్పే కాకుండా ఇటువంటి ప్రభుత్వం మనుగడ అవసరమా ప్రజలు తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము